సంభావితం వేదవ్యాసవివర్ధితం శృతిశిరోవేజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతి క్షాంతిప్రవాళాంకితం కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. సచ్చిదానంద అనంతాత్మస్వరూపులైన దివ్యాత్మబంధువులు, పోయిన వారంలో భగవద్గీత 10వ అధ్యాయంలో 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే అందరం కలిపి సామూహికంగా అధ్యాయాన్ని పారాయణం చేసుకుని తదనంతరం చదివేటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని ప్రథమ శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఇప్పుడు అందరం కలిపి సామూహికంగా పారాయణం చేద్దాం. ఓం తత్సత్. చక్కగా పారాయణం చేశారు. ఇప్పుడు శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. పోయిన వారంలో ఎక్కడాగాం? 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధ భావ సమన్వితాః. తలుపు తీసేశారు. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి శ్లోకం 10వ అధ్యాయం. ఈసారి కొద్దిగా చూసుకుంటూ వద్దాం. జరిగినటువంటి శ్లోకాలనే ఫస్ట్ శ్లోకంలోనే చెప్తున్నారు. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వశః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యః. ఏది మనకి హితమో, ఏది మనకి మేలు చేస్తుందో, ఏది మనకి మోక్షం కలిగిస్తుందో, ఏది లాభసాటి విషయమో అటువంటి విషయాన్ని ఇప్పుడు దాకా నీకు చెప్పాను. దాన్నే మళ్ళీ ఇంకొకసారి నీకు అది మేలు కలిగింది కనుక భూయ ఏవ మహాబాహో, దాన్నే మళ్ళీ ఇంకోసారి బాగా ఇంకా విపులంగా చెప్తానంటున్నాడు. ఆ రకంగా నమే విధి సురగణా ప్రభవం న మహర్షయ. ఈ శ్లోకాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఏమంటున్నాడు ఈ శ్లోకంలోని? నమే విధి సురగణా ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. శ్లోకం యొక్క సారాంశం ఏంటండి? ఈయన గురించి, ఈయన యొక్క పుట్టుక గురించి ఎవరికి తెల్లట. ఎవరికి తెల్లన్నాడు? నమే విధి సురగణా, సురగణాలకి తెలియబడదు. ప్రభవం న మహర్షయ, మహర్షులకి తెలదు. దేవత అహమాదిర్హి దేవానం, దేవతలకే తెలదు. మహర్షీణాంచ సర్వస, ఎవరికి తెలియబడదట. ఏంటి తెలదు? ఇప్పుడు మనకు భగవద్గీతని బోధించేది శ్రీకృష్ణ పరమాత్మే కదా. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అనేటువంటిది ఒక చరిత్ర కూడా ఉంది కదా. మరి ఈయనేంటి నా పుట్టుక ఎవరికి తెల్లంటున్నాడు అంటే, మనం ఒకదాన్ని ఏదైనా సరే చెప్పేటప్పుడు ఎక్కడైతే దానికి ఆన్సర్ సరిపోలేదో దానికి అంతరార్థంలోకి వెళ్ళాలి. బాహ్యార్థంగా చూసుకుంటే ఈ శ్లోకం కృష్ణుడు ఎక్కడ జన్మించాడో, ఎప్పుడు జన్మించాడో, ఎలా జన్మించాడో అన్నది ఒక హిస్టరీ, ఒక స్టోరీ ఉంది కదా మనకి. ఈయన ఏమంటున్నాడు? నమే విధి సురగణా, సురగణాలకు తెలీదు. అలాగే నా మహర్షయ, మహర్షులకు తెలీదు. అహమాదిర్హి దేవానం, నారదుడు లాంటి పెద్ద పెద్ద దేవతలకు కూడా తెలీదు. మహర్షీణాంచి సర్వశయ, ఎవరికి తెలదు. అంటే దాని అర్థం ఏంటండి అంటే, భౌతికంగా వాచ్యార్థంగా చెప్పినటువంటిది కాదు ఈయన గురించి. ఈయన ఎవరైతేనే, అదే కృష్ణుడైతే ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు అంతా చక్కగా వర్ణనతో వర్ణించారు కదా. మరి ఈయన ఏంటంటాడు? పొద్దున్న ఆయన ఏదో ప్రశ్న ఇచ్చాడు కదా, ఆ తల్లి పాలిచ్చింది కదా ఆయనకని. అది చదివిందే, చదివాడు అతను, రాసి ఉన్నది, అది పెంచింది కదా, పాలిచ్చి పెంచింది కదా, పుట్టాడు కదా. మరి ఇదేంటి
నేను పుట్టుకలేదు, నన్ను ఎవడు చూడలేదు, నాకు ఎవరికీ తెలియబడదు అంటున్నాడు కదా. అంటే అదేంటి, ఏమిటి దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడండి? అష్టమ గర్భాన్ని. ఎక్కడ? జైల్లోని కదా. కారాగారంలో పుట్టాడు అతను, గృహంలో. అంటే ఎన్ని అంతరార్థాలు. అంటే అంతర్ముఖ వృత్తితో లోపల ప్రయత్నం చేసినప్పుడు మన గుహలో ఉన్నాడు దేవుడు. కారాగారం అంటే గుహ. అక్కడ ఉద్భవించాడంటే ఆత్మ సాక్షాత్కారం. దేవకి వసుదేవులకి. వసుదేవుడు అంటే జీవుడు, దేవకి అంటే శుద్ధ సాత్విక ప్రకృతి. ఎనిమిది గర్భం అంటే భూమి రాపో అనలో వాయు కం మనోబుద్ధి రేవస అహంకారం ఇతీయమే భిన్నా ప్రకృతి రాష్ట్రం. అంటే 8 ప్రకృతులు దాటిన తర్వాత ఈయన పుట్టానని అక్కడ. అంటే భూమి, ఆపో అంటే జలము, భూమి రాపో, అనలో అంటే అగ్ని, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం. ఎన్ని వచ్చినాయి? ఈ 8 దాటాలి. అంటే మనలో ఒక్కొక్కటి దాటిన తర్వాత మనసును దాటాలి, బుద్ధిని దాటాలి, అహంకారాన్ని కూడా దాటాలి. 8 దాటిన తర్వాత ఆత్మసాక్షాత్కారం. మనసు ఉంది కదా, ఇంకా ఆవిర్భవించలేదు. బుద్ధి ఉంది కదా, ఇంకా లేదు. స్థూల శరీరం పడిపోలేదు, సూక్ష్మ శరీరం పడిపోలేదు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పడిపోలేదు, మనసు పడిపోలేదు, బుద్ధి పడిపోలేదు, అహంకారం పడిపోలేదు. ఇవన్నీ పడిపోయినప్పుడు ఆవిర్భవించేటటువంటి చైతన్య స్వరూపమే దేవుడు. దీన్నే ఆత్మసాక్షాత్కారం అంటారు. అటువంటి ఆత్మసాక్షాత్కారం ఎక్కడ జరిగింది? ఎవరికి తెలుస్తుంది? అది బయట ఉన్నటువంటి వ్యక్తులకు తెలిసేది కాదు, అది తనలో తనకు తెలిసేటటువంటిదే విషయం. అంచేత నమే విధి సురగణ. బయట ఉన్నటువంటి దేవతలకి, రాక్షసులకి, మనుషులకి, ఇలాంటి వాళ్ళకి ఎలా మాదిరి దేవానం మహర్షినాంచ సర్వస. అంచేత ఆత్మస్వరూపం గురించి మాట్లాడుతున్నాడు. పదే పదే ఎక్కడికెక్కడే నాకు పుట్టుక లేదు, నాకు పరిణామం లేదు, నాకు సావు లేదు, నాకు ఆది లేదు, నాకు అంతము లేదు, అందరూ నాలోనే ఉన్నారు, అందరికీ నేనే ఆధారము, అందరికీ నేనే అధిష్టానము అని కదా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏ రకంగా తీసుకోవాలని? ఒక వ్యక్తిగానా? అంచేత యోమామజమనాదించ వేత్తిలోక మహేశ్వరం. ఆ 3వ శ్లోకం కూడా చూడండి, ఏమంటున్నాడైనా? యోమామజమనాదించ. ఇక్కడేమన్నాడు? నా పుట్టుక ఎవడికి తెలియదు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? నాకు అసలు పుట్టుక లేదంటున్నాడు. శ్లోకాలు ఒకదానికొకటే. ఆ పొంతను చూడండి. యోమామజమనాదించ వేత్తిలోక మహేశ్వరం. ఈ లోకంలో నేను పుట్టలేదు, నాకు పుట్టుక లేదు, లోకమే నాలో పుట్టింది. లోకంలో ఉన్న వాళ్ళందరూ నాలోంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళందరికీ నేనే హెడ్, నేనే కారణం, నా వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు. అసమ్మోడస్య మత్యేషు సర్వపాపై ప్రముషితే. అంటే ఈయన స్వరూపం గురించి ఎలా? అసమ్మోడస్య మత్యేషు. ఎవరికైతే పుట్టుక లేదో, సావు లేదో, పరిణామం చెందడం లేదో, అటువంటి వాడి గురించి ఎవరికైతే తెలిసిందో వాడు సర్వపాపై ప్రముషితే. దేన్ని తెలుసుకుంటేనే? సరిగ్గా చూడండి. ఎవడికి పుట్టుక లేదో, ఎవడికి సావు లేదో, ఎవడికి ఆది అంతమో లేదో, అటువంటి వాడిని ఎవడైతే తెలుసుకున్నాడో సర్వపాపై ప్రముషిత. అంటే అద్భుతమైనటువంటి ఆత్మస్వరూపము. ఈ ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, ఆత్మస్వరూపము నుంచే బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమ. అంటే ఇప్పుడు మనకి చదువుకుంటున్నాం, సాధన చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి తెలివి కలిగి ఉన్నారు కదా. బుద్ధి జ్ఞానం అసమ్మోహ. బుద్ధి, జ్ఞానం, మోహం ప్రతి ఒక్కళ్ళలోని సమానంగా లేవు. ఒకళ్ళకి బుద్ధి బలం ఎక్కువగా ఉంది, ఒకళ్ళు మోహం అంటే కొంతమంది భ్రాంతిలో ఉన్నారు.
చెప్పినప్పటికీ కూడా చెప్పినటువంటిది చెప్పినట్టుగా గ్రహించలేనటువంటి స్థితిలో కూడా ఉన్నారు. బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమ సత్యం దమశ్యమ. కొంతమందికి ఓర్పు, కొంతమందికి సత్యం, కొంతకి అంటే దమం అంటే ఓర్చుకునే శక్తి. ఈ రకంగా సుఖం దుఃఖం భవో భావో భయంచ భయేవస. ఇలాగా ప్రతి ఒక్కరిలోని వారి వారి అంతఃకరణంలో ఈ రకమైనటువంటి రకరకాల గుణాలు ఉన్నాయి. మెల్లో చేర్చండి: బుద్ధి, జ్ఞానం, మోహం, క్షమ, సత్యం, దమ, శమ. ఇవన్నీ గుణాలు. ఎవడైతే అంతర్ముఖ వృత్తికి తిరిగి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో వాడికి ఇవన్నీ వృత్తి చెందుతాయి. బయటికి తిరిగారనుకోండి, మోహం, భ్రాంతి, అహంకారం, నేను గొప్పోండి అనేటువంటి బయటికి వెళ్ళేటప్పుడు మరి అక్కడ కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా, అందరూ మెచ్చుకుంటుంటారు కదా. ఏదన్నా చేసాడంటే దానమో ధర్మమో ఏదైనా క్రియలు ఏదన్నా చేస్తే లోపలికి చేసిన వాడిని ఎవడో గుర్తించడు. ఎందుకంటే మీ గురించి ఎవడికి తెలియదు కదా. ఏదో రెండు ముక్కలు ఆలకించి ఇంటికి పోయి తలుపేసిన కూర్చుంటారు ఏ అగరత్తి వెలిగించుకుని. అక్కడ ఏ గొడవ లేదు, ఏ గొప్ప లేదు. బయటికి వెళ్తేనో దీనికి విరుద్ధమైన లక్షణాలు, విరుద్ధమైనటువంటి లక్షణాలు బయట క్రియలు ఆచరించడం వల్ల వస్తాయి. దానికి విరుద్ధమైనటువంటి లోపల క్రియల్లో కలిగితే లోపల ఆచరించినటువంటి వాడికి బుద్ధి, జ్ఞానము, మోహము ఇవన్నీ, మోహము నశించి జ్ఞానం కలిగి బుద్ధి బలం పెరుగుతుందట. సుఖం దుఃఖం, ప్రతిదానికి ద్వంద్వం. బయటికి వెళ్తే దుఃఖం, లోపలికి వెళ్తే సుఖం. ప్రతిదానికి సుఖం దుఃఖం, భవో భావో అంటే పుట్టుక, భవో అభవము అంటే పుట్టడము మరణించడం. బయటకు తిరిగినటువంటిదంతా కూడా ఏంటిది? సావు. లోపలికి వెళ్ళింది ముక్తి. ప్రతిదానికి రెండేసి భయంచ భయమే వశ. భయం లేకపోవడం. బయట చేసేదంతా భయమే. ఎవడో కూడా శత్రువు తయారవుతాడు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నేను అంగీకరించినట్టాడు. అతడు వాదించుకోవాలి. ఏ గొడవ లేదు. లోపల తిరిగినోడికి ఎవరికి ఏమి చెప్పక్కర్లేదు, ఎవరితోటి వాదించక్కర్లేదు. హాయిగా తన స్వరూపం తను తెలుసుకుంటున్నాడు, తనలోనే దేవుడు ఉన్నాడు. ఈ రకంగా బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమాచత్యం దమశ్యమ. ఈ రెండే శబ్దాలు అనమాట అండి. ఇలాగెళ్తే ఇది ప్రయోజనము, ఇలాగెళ్తే ఇది ప్రయోజనము. సుఖం దుఃఖం, భవో భావో, పుట్టుక సాగు, భయమే వచ్చి, భయం లేకపోవడం. ఇవన్నీ కూడా ఆత్మ వల్ల కలుగుతున్నాయి. ఆత్మను తెలుసుకోవడం వల్ల, ఆత్మను తెలుసుకోకపోవడం వల్ల. రెండు కూడా. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఒక ప్రయోజనం, తెలుసుకోకపోవడం వల్ల ఇంకొక ప్రయోజనం. ఈ రకంగా అహింస, సమతా, తుష్టి, స్తపోదానం, యశో యశ భవంతి భావాభూతానం మత్త ఏవ పొదగ్విదాహ. ఈ రకంగా లోకంలో ఉన్నటువంటి మంచి కానీ చెడ్డ కానీ, సుఖం కానీ దుఃఖం కానీ, లాభం కానీ నష్టం కానీ, జయం కానీ అపజయం కానీ అన్నింటికీ మూల కారణమైనటువంటి వాడిదే ఆత్మ. ఆత్మ లేకపోతే ఏమీ లేవు. ఆత్మ వల్లే సమస్తము పరివర్తనం చెందుతున్నాయి, పరిణామం చెందుతున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి, వస్తూ పోతున్నాయి. ఆత్మ మాత్రం నిత్యము అలాగే ఉంది. ఇవన్నిటికీ ఆత్మ ఆధారం, ఆత్మ అధిష్టానం. ఈ అన్నిటికి నువ్వు హెడ్. ఈ రకంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, చక్కగా స్నానం చేశారు, గంధమో సుగంధమో రాసుకున్నారు, సెంటు రాసుకున్నారు, లేకపోతే మంచి వస్త్రాలు ధరించారు, మంచి ఆభరణాలు ధరించారు. మీ శరీరం లేకపోతే ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? ఈ అలంకారాలు ఎక్కడ చేసుకుంటారు? ఈ అలంకారాలన్నిటికీ మూల కారణం ఏది? మంచి చాలువా కప్పుకున్నారు, నగలు వేసుకున్నారు, ఆభరణాలు వేసుకున్నారు. ఎన్నిటికీ మూలం ఏంటి? శరీరం ఉండబట్టే కదా. అట్టి మాదిరిగా ఆత్మ ఉండబట్టే ఇవన్నీ ఏయన్నీ మనసు, బుద్ధి, చిత్తం ఎన్న ఆభరణాలు. అంటే మంచి వస్తువులు, చెడ్డ వస్తువులు రెండూ ఉన్నాయి. కోపం ఉంది, ప్రేమ ఉంది, దయ ఉంది, అహింస ఉంది, సత్యం ఉంది. ఇవన్నీ ఈ రకంగా లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం అనాది. దానికి పుట్టుక కానీ శవ కానీ లేదు. అది నిత్య సత్యమైనటువంటి వస్తువు. దాని నుంచి అందరూ పుట్టుకొని వచ్చారు. భూమి లేకపోతే భూమి మీద ఒక మొక్క లేదు.
ఒక గింజ లేదు, ఒక కాయ లేదు, ఒక పండు లేదు. కొన్ని జీవులు ఉంటారా? వాటి నుంచే కదా సమస్త జీవులని. భూమి లేకపోతే ఏమైంది? భూమికి ఆధారం ఏంటండి? జలం. జలానికి ఆధారమా? అగ్ని. అగ్నికి ఆధారమా? వాయువు. వాయువుకి ఆధారమా? ఆకాశం. ఆకాశానికి ఆధారం మనసు. మనసుకి ఆధారం చిత్తం. దానికి ఆధారం అహంకారం. అహంకారానికి ఆధారం ఆత్మ. అంటే ఎల్లగా 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 ఎక్కడికి వెళ్ళాగింది? మళ్ళీని ఆత్మ దగ్గరికే వెళ్ళాగింది. అహంకారం దగ్గర నుంచి మనసు, బుద్ధి, చిత్తం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, శరీరం అన్నీ వచ్చినాయి. ఎన్నిటికీ మూలం మన స్వరూపం, మనమే. మన నుంచి ఎన్ని పుట్టుకొచ్చినాయి అంచేత మన స్వరూపానికి ఆత్మ అని పేరు. మనం దేన్ని వదిలేసాం? మన స్వరూపాన్ని వదిలేసాం. మన స్వరూపాన్ని నుంచి మొలిసేటటువంటి లేదా వచ్చేటటువంటి గోళ్ళు, ఎంట్రుకలు ఎలా శరీరాన్ని పట్టుకుని మొలుచుకుని వస్తున్నాయో అలాగే మన శరీరం నుంచి అన్నీ వస్తున్నాయి, పోతాయి. ఈ సత్యం కాదు. అలాగే ఈ రకమైనటువంటి వస్తువులన్నిటికీ కూడా ఏతాం విభూతి యోగం చ మమ యో వేత్తి తత్వత. అంటే విభూతి అంటే ఇలాగ ఎన్నెన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో అవన్నిటికీ మూల కారణం ఈయన యొక్క మహత్తు. అంటే భూమిలోకి ఈ అన్ని రకాల మొక్కలు మొలవడానికి ఏదో మహత్తు ఉంది కదా. భూమిలో నీరు లేకపోతేనో, ఆ నీటిలో తేజస్సు లేకపోతేనో, అంటే అలా ఒకదానికోటి వెళ్ళారనుకోండి, అన్నిటికీ మూలంలోకి వెళ్తే అన్ని అసలు ప్రభావం అంతా దాంట్లో. అట్టి మాదిరిగా ఏతాం విభూతిం యోగంచ, దీనికి యోగము అని పేరు. యోగం అంటే మనం ఏదో కళ్ళు మూసినలా ధ్యానం చేసుకుంటున్నాం కదా. యోగం అంటే ఏంటి? ఏతాం విభూతిం యోగంచ, ఆ ఈశ్వరుని యొక్క లేక పరమాత్మ యొక్క లేక ప్రత్యేగాత్మ యొక్క యోగం. ఇదంతా కూడా నామరూపాలతో, స్వర్గ నరకాలతో, రకరకాల జీవరాశులతో ఉత్పన్నమైనటువంటిది అంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క యోగం. ఏతాం విభూతిం. విభూతి అంటే ఏంటండి? విభూతి అంటే గొప్ప. ఆయన వదిలేసాం. ఆయన నుంచి ఆవిర్భవించినటువంటి జగత్తును పట్టుకున్నాం, జగత్తులను వస్తువును పట్టుకున్నాం. మూలంలోకి వెళ్ళి గమనించినట్లయితే ఇదంతా ఆయన్ని ఆశ్రయించుకుని ఎలా తిరుగుతుందో, ఎలా పరిణామం చెందుతుందో, ఎలా వస్తువు పోతూ ఉందో అది కనిపెట్టాలి. మనల్ని మనం చూసుకుంటే మన చిన్ననాటి నుంచి ఇప్పటికి కూడా మార్పు చెందకుండానే ఉన్నాం. కానీ మన శరీరం మారిపోతుంది చూసుకోండి, ఎవరి మట్టుకాళ్ళే. ఆ మార్పుని ఏమంటారు? పరిణామం అంటారు. మారిపోయి ఏమవుతుంది? పోతుంది. పోయి ఏమవుతుంది? మళ్ళీ వస్తుంది. దానికి ఆప్టింగ్ లేదు. నిత్యము పరిణామం చెందుతూ వస్తూ పోతూ తిరుగుతూ ఉంది. ఈ వస్తూ పోతూ తిరుగుతూ ఉండేదానికి ఏదో ఆధారం ఉండాలి, లేదా పడిపోతుంది కదా. ఏదో గుంజ ఉండాలి పడిపోకుండా పట్టుకోవడానికి. తిరగలకి తిప్పుతుంటారు కదండి, ఆ తిరగలను తిప్పడానికి 2 రాళ్ళు ఉంటాయి. అసలు కందులు, మినుములు, శనగలేసేవారు తిప్పేసి ఆడించేవారు కదా పూర్వం. ఇప్పుడు అంటే మిషన్లు వచ్చినాయి. ఆ రాయి, పై రాయి తిరుగుతుంటుంది, కింద రాయి తిరగదు. ఆ పై రాయి తిప్పేటప్పుడు పడిపోకుండా ఉండడానికి ఒక మేకు ఉంటుంది. అంటే కింద రాయి ఏది? ఆత్మ. పైరాయి ఏది? అనాత్మ. ఆత్మని అనాత్మని పడిపోకుండా పట్టుకున్నటువంటిది శ్వాస, మేకు అన్నమాట శ్వాస. ఈ శ్వాస మనం పట్టుకుని కింద రాయిని గమనించాలి. అంటే కింద రాయిని పట్టుకునే ఉంది శ్వాస. కానీ మనకి దేంట్లో కనపడుతుంది శ్వాస? పైరాయిలో కనపడుతుంది. పైరాయిని లేదు, లోపలికి వెళ్ళి లోపల ఆత్మని పట్టుకుని ఉంది. ఆత్మని పట్టుకున్నటువంటి ఆ శ్వాస వెంబడి వెళ్ళి మనం ఆత్మని గమనించాలి. ఇది విభూతి, ఇది గొప్పతనం. షో అవికంపేన యోగేన యుజ్యతే నాత్రశంచి. అంటే దీన్ని ఎలా కనిపెట్టాలంటే యోగ మార్గం ద్వారా కనిపెట్టాలి. పాటలు పాడడం వల్ల, శ్లోకాలు చదవడం వల్ల, యజ్ఞయాగాదులు, పూజ పునస్కారాదుల వల్ల ఇది కనిపించదు. ఇది కనపడాలంటే సో అవికంపేన యోగేన, అంటే యోగ మార్గం ద్వారా. యుజ్యత అంటే పొందుతాడు, నాత్రశంచి. ఇందులో సందేహం లేదు. ఏమో మరి ఏదైనా దేవుడిని పొగడాలి కదండి. మనకు ఆ దేవుడు కనికరించాలంటే, మనకి ఏదైనా వరం ఇవ్వాలంటే, ఏదైనా అలా ఏదో పూజ పునస్కారం ఏదో చెయ్యాలి కదా అనే భావన మనకు కలుగుతుంది కదండి. ఇక్కడ ఈయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని?
యోగేన యోగ మార్గం ద్వారానే యుజ్యతే పొందుతాడు. ఈ విషయంలో నాత్ర సంచయ సందేహం లేదు. అంటే ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే ఏ మార్గం ద్వారా వెళ్ళాలి? యోగ మార్గం ద్వారానే వెళ్ళాలి. యోగ మార్గాన్ని వదిలేసి ఇంక ఏ మార్గం గుండా వెళ్ళినా సరే ఆ కింద రాయి కనిపించదు. కదలని రాయి ఉంది, కదిలే రాయి ఉంది, కదిలే రాయికి కదలని రాయికి ఒక మేక ఉంది. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి ఆత్మని పొందడానికి యోగమే మా కారణం. యోగం ద్వారానే లోపలికి వెళ్ళాలి. దీన్ని విశేషము అంటారు. అంటే విశేషణము అంటే విశేషము విశేషణం. పరమాత్మ యొక్క గొప్పతనాన్ని విశేషము అంటారు. ఏంటి మనం ఎవరన్నా వెళ్ళేటప్పుడు ఏంటి విశేషం అంటుంటాం కదా ప్రతి ఒక్కరిని. మీ పిల్లకి పెళ్ళయిందా, ఉద్యోగం వచ్చిందా, పిల్లలు పుట్టారో అంటే అది అన్ని విశేషాలు. అవన్నీ ఎన్ని విశేషాలు అలాంటి. ఈ విశేషాలు కలిగినటువంటి వాటిని విశేషాలని విశేషణములు అంటుంటారు. అంటే ఉదాహరణకు ఒక మనిషి కూర్చుని ఉన్నాడండి, కుర్చీలోని దండ వేసుకున్నాడు, ఓ సాల్వ కూడా కప్పారు. మిగతా వాళ్ళందరూ కింద కూర్చున్నారు, వాళ్ళ దగ్గర సాల్వాలు లేవు, దండలు లేవు. ఏంటి విశేషం? ఏదో విశేషం కనిపిస్తుంది కదా మనకి. ఏంటో విశేషం? సాల్వా ఉంది, దండేశారు అంటే అతను ఏం చూపెడుతున్నాడు అక్కడ? ఏం మాట్లాడతలేదు, కూర్చుని ఉన్నాడు. కానీ వెళ్ళి చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ జనాలందరిలో నుంచి సెపరేట్ చేసి చూపిస్తున్నాడు కదా అతను. ఏం చూపిస్తున్నాడు? ఏమైనా చూపిస్తున్నాడు? అతను దండ వేసుకున్నాడు, శాలువా కప్పుకుని ఉన్నాడు. మిగతా వాళ్ళకి శాలువా లేదు, దండ లేదు. ఏదో విశేషం కనపడుతుంది అతని దగ్గర. అప్పుడు ఏమండి అతను శాలువా కప్పుకున్నాడు ఏంటండి, అతనికి దండ వేసారేటండి అని చెప్పేసి మీరు అడుగుతారు. అంటే ఏంటి, ఎందుకు అడిగారు? అలాగా కనపడుతుంది ఆ విశేషణం కదా. అట్టి మాదిరి జగత్తే ఆయనకి విశేషణం. పరమాత్మ యొక్క విశేషణం ఏంటండి? ఆయన ఎన్ని ఆభరణాలు ధరించాడు అనుకుంటున్నారు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పంచభూతాలు, మనుషులు, పశువులు, రాక్షసులు, ఎన్ని విశేషణాలే ఆయన ధరించిన వస్తువులు. ఎన్ని ఆయన ఆశ్రయించుకుని ఉన్నాయి. అన్ని నిరంతరం సో అవి కంపేనా. ఈ వీటిని చూస్తున్నాను, సాల్వాని దండనే చూస్తున్నావు కదా. సాల్వా వేసుకున్న వాడిని, దండ వేసుకున్న వాడిని చూడు. సాల్వాని అంటే సాల్వా తీసి పక్కన పడేమని కాదు, సాల్వా ఉండవండి, దండను కూడా ఉండవండి. సాల్వా దండని వదిలేసి సాల్వా దండ వేసుకున్నటువంటి వాడు ఎవడో వాడు కనిపెట్టాలి. అదే ఆత్మ, పరమాత్మ. ఇప్పుడు మన శరీరం, మన స్వరూపం ఉంది ఆత్మ. ఆత్మను ఆచరించుకుని అహంకారము, మనసు, బుద్ధి, చిత్తం, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం అన్నీ ఎలా ఉన్నాయి? అన్ని విశేషణాలు. ఆత్మసాక్షి, ఆత్మస్వరూపం, సస్వరూపం. అది పోవటం రావటం ఉండదు. అంచేది విశేషణాల ద్వారా విశేషమైనటువంటి వ్యక్తిని పట్టుకోవాలి. విశేషణాలు లేకపోతే పట్టుకోలేం. ఇప్పుడు ఆయన కూడా సాల్వా పక్కన పడేసి, దండ పక్కన పడేసి అందరితో పాటు కింద కూర్చున్నాడు అనుకోండి, ఆయన మీరు కనిపెట్టలేరు. అవునా? ఆయన కనిపెట్టాలంటే ఏం కావాలి? ఆయనకు సాల్వా వేసి, దండ వేసి కూర్చోబెట్టే కుర్చీలోనే మిగతా వాళ్ళందరూ కింద కూర్చున్నారు. ఎవ్వరు ఏమీ చెప్పక్కర్లేకుండానే చూడగానే ఆయనకి ఏం కనబడుతుంది మనకి? ఆయన ఏదో విశేషం ఉంది ఈయనలోని, ఈయన ఎవరో గొప్పవాడు అయి ఉంటాడు అనేటువంటి భావన కలుగుతుంది కదా. అప్పుడు ఎవరో అక్కడ పక్కన ఉన్నటువంటి పెద్ద మనిషిని కాకేసి ఏంటంటే విశేషం, ఆయన సాల్వా వేసారు, అతనికి దండ వేసారంటే ఆయన గురువండు, లేదా ఏదో పెద్ద భక్త అండి, ఏదండి అదండి ఇదండి అని చెప్తారు. అట్టి మాదిరిగా ఇప్పుడు తెలుసుకున్నారు కదా మీరు. అలాగా సందేహం ఎందుకు వచ్చింది? విశేషం వల్ల. ఆ విశేషణాలను చూసి అట్టి మాదిరిగా భగవంతుడు తెలుస్తలేదు. విశేషణాలతో అనేకమైనటువంటి వస్తువులు ధరించి ఉన్నాడు ఆయన. ఇవన్నీ ఆయనయే, ఇవన్నీ ఆయనలే. అంచేత అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. ఆయన కదలడం, ఎందుకంటే కదలడానికి చోటు లేదు ఆయనకి. మొత్తం అంతా ఆయన నిండి ఉన్నాడు. దాన్నే పరిపూర్ణం అంటారు. మొత్తం నిండున్నటువంటి పూర్ణమద పూర్ణమిదం చదువుతున్నారు మీరు రోజుని. అది పూర్ణం. ఆ పక్కకి ఈ పక్కకి జరుగుతారు అనుకున్నాడు అనుకోండి, ఆ పక్కనైనా ఈ పక్కనైనా, కింద అయినా పైన అయినా, అటువంటి వాడిని ఎంత పూర్ణమద పూర్ణమిదం. ఆ పూర్ణం అంతా పరమాత్మ పూర్ణము, ప్రత్యేగాత్మ పూర్ణము. పూర్ణశ పూర్ణమాదాయ. పూర్ణం నుంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే మిగులుతుందట. దానికి ఇంక కొలత లేదు.
అపరిమితమైనటువంటి వాడు. అటువంటి వాడి నుంచి అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. ప్రవర్తత అంటే ఏంటండి? చూడండి, కదులుతుంది. ఇది మన శరీరాలన్నీ కదులుతున్నాయి, ప్రాణం కదులుతుంది, ఇంద్రియాలు కదులుతున్నాయి, సమస్త జీవరాశులు కదులుతున్నాయి, తిరుగుతున్నాయి, పరిణామం చెందుతున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి. ఎన్నిటికీ మూలం ఎవడో? నేను. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. అంత నన్ను ఆశ్రయించుకునే ప్రవర్తించబడుతున్నాయి, తిరుగుతున్నాయి, వస్తున్నాయి. అంటే మూలంలోకి వెళ్ళి ఇది మత్వ భజంతే మాం బుధ భావ సమన్విత. అంటే నా స్వరూపాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి వాటిని కంటే నా స్వరూపాన్ని పట్టుకో. ఏమంటున్నాడు? అహం ఇది మత్వా భజంతేమో. దేన్ని పట్టుకోవాలి? దేన్ని ధ్యానించాలి? దేన్ని తెలుసుకోవాలి? ఎన్నిటినీ ధరించినటువంటి వాడెవడో, ఎవరిని ఆశ్రయించుకుని ఎన్ని తిరుగుతున్నాయో వాడిని పట్టుకోవాలి. ఇది మత్వా భజంతే మాం. ఆయన పట్టుకుని ఆయన తెలుసుకోవాలి, ఆయన్ని పట్టుకుని ధ్యానించాలి, ఆయన గురించి ఆలోచించాలి. ఈ రకంగా ఎవడైతే వీటిని కూడా పట్టుకున్నాడు అనుకోండి, ఆయన కూడా చాలా ఆభరణాలు ఉంటాయి కదా, ఆభరణాలను కూడా స్మరించవచ్చు. కానీ ఆయన్ని స్మరించినట్టు అవదప్పుడు. మీ ముక్కు చాలా బాగుందని మీ ముక్కు మీద దండకం రాసాడు అనుకోండి, మీకు చాలా సంతోషం అయిపోతుంటుంది, ఆనందం అనిపిస్తుంది. అలాగే మీ కన్ను గురించి, మీ చెవు గురించి, అలాగే భగవంతుడి గురించి, ఈ విశ్వం అంతా ఇంకా అనేక రూపాలు కదా. విశ్వేశ్వరుడైన ఈయన ఏం చెప్తున్నాడు అక్కడ? అలాగా ఆయన ధరించినటువంటి వస్తువులు కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ ఇదన్నిటికంటే ఆధారమైనటువంటి వాడిని పట్టుకున్నావు అని ఏమన్నాడు? బుధ అంటే బుధుడు అంటే బుద్ధమంతుడు అని అర్థం. భావ సమన్విత, అతనే గొప్ప. వస్తువులను పట్టుకుని ధ్యానించినటువంటి వాడు గొప్పవాడు అనలేదు. వస్తువులను ధరించినటువంటి వాడు, వస్తువులకు ఆధారమైనటువంటి వాడు, ఈ వస్తువులకి అంతటికి అధిష్టానమైనటువంటి స్వరూపాన్ని పట్టుకున్నటువంటి వాడు బుధుడు. బుధుడు అంటే మన పురాణాల్లో చెప్పిన బుధుడు కాదు, బుద్ధి కలిగిన వాడని అర్థం బుధుడు అంటే. ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సన్మిత అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. మొత్తం మత్త సర్వం అంటే నా వల్లే జరుగుతుంది, నేనే మూలకారుణ్ణి, నాకు సమానంగా ఇంకొక దేవుడు లేడు, నేను ఒక్కడనే దేవుడిని. మరి పురాణాలు చదివేదేవుడు మళ్ళీ ఎక్కడికక్కడ ఆ దేవుడు ఎలాంటి చేశాడు, ఈ దేవుడు ఎలా చేశాడు, ఈ దేవుడు ఎందుకు గొప్పడు, ఆ దేవుడు ఎందుకు గొప్పడు అంటారు కదా. అలాగ అనుకున్నటువంటి వాళ్ళందరూ అలాగే మనకి దీనికంటే ముందు అధ్యాయులు ఇవన్నీ చెప్పేశారు. ఈ రకంగా నువ్వు కూడా ఆయన అవయవాలు, ఆయన ఇంద్రియాలను దేన్నో దాన్ని పట్టుకుని దాన్ని దేవతగా ఆరాధన చేస్తే ఏమవుతుందో కూడా చెప్పారు. దేవుడిని వదిలేసి దేవుడికి సంబంధించిన అన్య దేవతా భక్త ఏజంతే శబ్దయాన్విత అది కూడా చెప్పడం జరిగింది. అసలు మూలకారకుడైనటువంటి మూల పురుషుని వదిలేసేసి వేరే మిమ్మల్ని వదిలేసి మీ అవయవాలను మీ ఆరాధిస్తే ఎలా ఉంటుంది? ఇది కూడా అలాగే, అది కూడా పర్వాలేదు, మంచిదే. ఆయన వదిలేసేసి ఆయన ధరించినటువంటి ఆయనకి ఆధారంగా ఏమేం వస్తువులు ఆయన ఆధారం చేసుకుని ఉన్నాయి వాటిని కూడా దేవతలుగా పూజించి తప్పులేదు. కానీ దేన్ని పూజించాలి? సరాసరి దేవుడినే పట్టుకోవాలి. దేవుడిని పట్టుకోవటం అనేది వేరే ఎవరెవరినో పట్టుకోవటం కాదు. అంచేత అహం సర్వస్య ప్రభవం. ఇది మనం పూర్తిగా మనసుని గుర్తు పెట్టుకుని అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడెవడో, ఎవరి నుంచి ఎన్ని పుట్టి పరిణామం చెందిపోతున్నాయో వాడినే పట్టుకోవాలి. వాడెవడండి? ఎక్కడున్నాడండి? ఆత్మరూపంలో ఉన్నాడు. అంటే మన అందరిలోనే ఉన్నటువంటి ఆత్మస్వరూపమే పరమాత్మ. అంచేత ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలంటే ఎలాగెళ్ళాలి? దానికి క్లూ పెట్టి దానికి దారి కూడా తెలియాలి కదా. ఇంక పిఠాపురం అలాగ వెళ్ళాలని అంటే దానికి దారి ఉంటుంది కదా. అట్టి మాదిరిగా మనలోనే ఉన్నటువంటి ఆత్మ దేవుడు అన్నారు. ఆ దేవుడిని ఆధారం చేసుకున్నట్టు ఇక్కడ చెప్పుకుంటున్నాం. మనం సమిష్టి వ్యష్టి, మన శరీరం వ్యష్టి, మొత్తం ప్రపంచం సమిష్టి. సమిష్టికి అంతటికీ ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ, వ్యష్టికి ఆధారంగా ఉన్నటువంటిది ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మకి పరమాత్మకి భేదం లేదు, కానీ ఉపాధులకి భేదం ఉంది. అంటే ఉపాధి రహితమైనటువంటి స్వరూపం
ఆత్మస్వరూపమే ఇప్పుడు దాకా చెప్పినటువంటి సత్యం. ఇది మీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకుని ఎవరైతే ధ్యానం చేశారో అటువంటి వాడికి మోక్షం అవుతుంది, కర్మ నశించదని చెప్పడం జరిగింది. సరే, మరి ఆ ఆత్మస్వరూపాన్ని దగ్గరికి నేను ఎలాగెళ్ళాలండి, నాకెలా తెలియాలండి అంటే చెప్తున్నాడు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. మచ్చిత్త మద్గత ప్రాణ రెండు వస్తువులు ఉన్నాయి, చిత్తము ప్రాణము. భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఆత్మలో చేర్చడానికి మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. బోధ అంటే చిత్తమును ప్రాణమును పరమాత్మలో చేర్చడానికి చెప్పేటటువంటి బోధ. దేన్ని పట్టుకుంటే దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది? దేవుడు అంటే ఆత్మ దగ్గరికి. చిత్తము ప్రాణం. చిత్తం అంటే ఏంటి? మన ఆలోచన, మన జ్ఞానం. నిరంతరము పొద్దుట లక్ష్యం కానీ సాయంకాలం దాకా ఏదో ఒకటి అనుకుంటున్నాం కదా, స్మృతి రూపంలో ఏదో స్మరణకు వస్తూనే ఉంది కదా, దానికి చిత్తం అని పేరు. ఆ తెలివికి, ఆ చైతన్యానికి, మనలో ఉన్నటువంటి ఎరుగుతో కూడినటువంటి తెలివికి చిత్తం అని పేరు. చిత్తం అంటే మనసు వేరు. అంటే చిత్తం మనం చిన్నప్పటి కాడి నుంచి ఏమేమైతే చూసామో, ఏమేమైతే చేసామో అవన్నీ మనకు గుర్తులో ఉన్నాయి. దానికి గుర్తు అంటే తెలివి. చిన్నప్పుడు కానీ ప్రతి వ్యక్తి గురించి, ప్రతి వ్యక్తిలోనూ కూడా చిత్తం ఉంది. రికార్డు. చిత్తం అంటే రికార్డు. ఈ రికార్డును బట్టే మనసు ఆ చిత్తంలో ఏమేమి రికార్డు అయి ఉన్నాయో, ఎవరు మనకు ఉపకారం చేశారో అపకారం చేశారో అంత మనసు గుర్తుకి దాన్ని తిరగెత్తుంటుంది అనమాట. ఫైలు లాంటిది చిత్తం. దాన్ని తిరగేసేసి ఇవాళ వారం, ఇవాళ గురువారం సత్సంగానికి వెళ్దామా, లేకపోతే ఇవాళ వదిలేసి ఇవాళ సెలవు ఇచ్చేద్దామా అన్నిటి వెనక్కి ముందుకి ఆలోచించేది మనసు. చిత్తం ఉందంతే, అదేమి తీసుకురాదు, తీసుకుపోదు. ఆ చిత్తంలో ఉన్నటువంటి దాన్ని మనసే తిరగేసి మరగేసి ఇవాళ వెళ్దామా, మాందామా, ఇవాళ సెలవు పెట్టేద్దామా, లేదా ఏం చేద్దామా అనేది నిర్ణయం చేసేటటువంటి సంకల్ప కల్పాలంటారు దాన్ని. అంటే చిత్తంలో ఉన్నటువంటి దాన్ని సంకల్ప కల్పాలు చేస్తుంటే దాన్ని నిర్ణయించేదని బుద్ధి అంటారు. లేదు వెళ్ళాలి, ఏమో ఏం చెప్తారో ఏం చెప్తారు, రోజు చెప్పేదే కదా అంటారు. మళ్ళీ అక్కడే కూడా వెంటనే ఎన్నిసార్లు చెప్పినా, ఎంతకాలం చెప్పినా దేవుడు మీలో ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. అదే మీరు దాన్ని మీ ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకోమన్నారు కదా, వెళ్ళాలంటే వెళ్తే మాత్రం ఏం తెలిసిపోతే అని మళ్ళీ అక్కడే మళ్ళీ కింద మీద అటు ఇటు మనసు అటు తెలుసు, దానికి ఇటు తెలుసు. ఇందాక చెప్పాడు కదా, లాభము నష్టము, జయము అపజయము, సుఖము దుఃఖము అన్ని రకాలుగానే సంకల్పించేటటువంటి శక్తి ఉంది దానికి. అలా సంకల్పించారు. అలా సంకల్పం నిజమే ఇవాళ ఊరుకో అంటారు బుద్ధి. లేదు అబ్బిబ్బే లేదు వెళ్ళాలనేది. అంటే అలాగా నిర్ణయించదు, ఇలా మెజారిటీ కావాలి దానికి. ఇంచేపు కూడా ఎక్కువసేపు దేని నిలబెట్టి మనసు ఆలోచిస్తుంది. అంటే చిత్తం వేరు, మనసు వేరు, బుద్ధి వేరు. బుద్ధి నిర్ణయించిన తర్వాత మనం మొదలెట్టాం. ఈ రకంగా మచ్చిత్త అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి పొందాలి. దేవుణ్ణి పొందడం వల్ల కర్మ నశించదు, దానివల్ల మోక్షం వస్తుంది అనేటువంటి జ్ఞానం ఎందులో ఉండాలి? చిత్తంలో ఉండాలి, మనసులో కాదు. చిత్తం రికార్డ్ చేసి పెట్టాలి. చిత్తంలో ఉంటేనే బుద్ధి నిర్ణయం చేస్తుంది. ఈ ఆత్మ అంటే ఇది, పరమాత్మ అంటే ఇది అనేటువంటి బుద్ధి నిర్ణయిస్తేనే దానికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతుంది. అంచేత చిత్తంలో రికార్డు చేసి పెట్టకపోతే ఏదో ఒకసారి విన్నంత మాత్రం చేత చిత్తంలో రికార్డు అవ్వదు. అందుకని పదే బోధయంత పరస్పరం. ఒక్క రోజులో చెప్పేసుకుంటే సరిపోదయ్యా బాబు. పరస్పరం అంటే ఏంటండి? కేవలం గురువు గారు చెప్పడమే కాదు, మీలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీలో మీరు కొంతమంది జతగాళ్ళని వేసుకుని కూర్చుని, అమ్మగారులు కానీ అయ్యగారులు కానీ కూర్చుని ఇవాళ సత్సంగం ఏం చెప్పారు పరస్పరం బోధించుకోవాలట. ఇవాళ మనసు గురించి చెప్పారు, లేదా బుద్ధి గురించి చెప్పారు, లేదా చిత్తం గురించి చెప్పారు. పరస్పరం కథ ఎంతస్య మాం నిత్యం. ఇలా నిత్యము మనం బయటకు వెళ్ళి కూర్చుండేటప్పటికి రారా అంట అయిపోయింది, వెళ్ళరా కూర్చో ఏం కూరండి వెయ్యాలని చెప్పి ఏం చెప్పుకుంటారు? కథ ఎంతస్య
నుంచి బయటికి సంబంధించింది వాళ్ళు అలా తెచ్చేసుకుంటున్నారు, వీళ్ళు ఎలా తెచ్చేసుకుంటున్నారు, వాళ్ళు అలా సంపాదించేస్తున్నారు, వీళ్ళు ఎలా సంపాదించేస్తారు, వీళ్ళు ఎలా సుఖపడిపోతున్నారు, అలా సుఖపడిపోతున్నారు. కూర్చున్నారా 10 మంది కూర్చున్నా కాడ సంభాషణ ఏదైనా రికార్డు చేసి పెట్టి చూడండి, ఎలాంటి సంభాషణ వస్తుందో. ఆధ్యాత్మిక సంభాషణ రాదు. అంత భౌతిక విషయాల మీదే సంభాషణ వస్తుంది. భౌతిక విషయాలు సంభాషణ చేసుకోకూడదు. భౌతిక విషయాలు సంపాదించుకుని సంభాషణ చేసుకుంటే దాంట్లోనే డెవలప్ అయిపోతాడు అతను. లోపలికి ఎందుకు తిరుగుతుంది మనసును తిప్పాలి అంటే కేవలం ఎవరో గురువు గారి దగ్గరికి వెళ్తూ, లేదా ఏదో ఇందాక ఆయన అన్నాడు కదా దేవుడికి ఎక్కేసి దేవుడు ఇచ్చేసేది కాదు మోక్షం అంటే. మనకి తెలియాలి మోక్షం అంటే నేను ఎవరనే, దేవుడు అంటే నాకు దేవుడికి సంబంధం ఏంటి, ఆ మతలబు తెలియాలి, ఆ మరుగు తెలియాలి. ఓ దేవుడు నేనే దేవుడిని, దేవుడికి నాకు భేదం లేదు, అహం బ్రహ్మస్మి అని చెప్తున్నాం కదా పదే పదే పదే. ఆయన ఎలా చెప్తుంటాడు, నేను దేవుడు ఏంటండి బాబు, నాకు అన్ని సమస్యలు అన్ని బాధలేని మళ్ళీ ఏది తీసుకొచ్చి పడుతుంది మనసు. ఎందుకంటే మనసుకి ఎంతసేపు క్షణము కూడా శరీరాన్ని వదిలిపెట్టి ఉండదు, శరీర భావంలోనే ఉంటుంది. అంచేత నిరంతరము దీని మీద అభ్యాసం చేసినటువంటి వాడినే గట్టెక్కగలుగుతాడు. కలయంతస్య మామనిత్యం తుష్యంతిష రమంతిష. 2 పదాలు, తుష్యంతి రమంతి. తుష్యంతి అంటే కడుపు నిండడం, అంటే తుష్యంతి సంతోషించడం, ఆనందం కలగడం, పరమానందం. అంటే శ్వాస మనసు ఆగిపోయినప్పుడు కలిగేటటువంటి స్థితికి తుష్యంతి, ఆనందం అయిపోయింది. రెండోది రమంతిష. రమంతి అంటే సాధన చేసేటప్పుడు కొంచెం 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 అందులో క్రీడించడం రమంతిష. రమంతిష తుష్యంతిష. మచ్చిత్త మద్గత ప్రాణ వాదయంత పరస్పరం. అంటే చిత్తమును ప్రాణమును కలిపి పరమాత్మలో లీనం చేయడానికి సంబంధించినటువంటి కథ వినాలి, ఆ బోధ వినాలి. బోధయంత ఎవరు చెప్తున్నారు, ఎవరో చెప్తున్నారు, చెప్పిన దాన్ని తెచ్చుకుని వెళ్ళిపోయి మళ్ళీ మనం ఒక్కళ్ళమే ఊరుకోకూడదు. పరస్పరం దాన్ని చర్చించుకోమంటున్నాడు. చర్చించుకోకపోతే ఇది రాదు. మనం ఏదన్నా ఒక పద్యమో శ్లోకమో కంఠస్థం చేయాలంటే 4-5 సార్లు చదువుతాం కదా. అలా చదివినప్పుడు ఏమవుతుంది, అది కంఠస్థం అవుతుంది, దృఢమవుతుంది, రుజువు అవుతుంది. అట్టి మాదిరిగా ఈ బోధ రుజువు అవ్వాలంటే మనం పరస్పరం చర్చించుకుంటూనే ఉండాలి. ఫోన్లో పెడుతున్నారా, ఫోన్లో పెట్టింది వినడమో లేకపోతే ఇంకొకరితో సంభాషించడమో. ఎందుకంటే ఒకవేళ మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నామో, పక్కోటి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాడు ఎలా తెలుస్తుంది, సంభాషించుకుంటేనే తెలుస్తుంది. ఈ రకంగా మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం, ఇలా పరస్పరం బోధించుకుంటూ రికార్డ్ చేసి పెట్టుకోవాలి. బాగా రికార్డ్ చేసి పెట్టుకున్నటువంటి వాడికి కథ ఎంతస్య మామనిత్యం తుష్యంతిష రమంతిష. అటువంటి వాడికి మనసు శ్వాస ఆగి తృప్తి కలుగుతుంది. తుష్యంతి అంటే తృప్తి కలగడం, సంతోషం కలగడం, ఆనందం కలగడం, హాయిగా ప్రశాంతంగా సుఖంగా. అదే దేవుడు. దేవుడు అంటే మనకు భావన ఎలా పడిపోయిందంటే, ఆయన ఏదో ఇంత పెద్ద ఆకారమో లేదా ఆయన చేతిలో ఆభరణాలో ఏదో ఉండాలన్న భావన కలిగించారు. మనకి కూడా అలాగే భావనలో పడుతుంది. దేవుడు అంటే ఎలాగా, తుష్యంతి అంటే సుఖస్వరూపమే దేవుడు, ఆనంద స్వరూపమే దేవుడు. ఒక్కొక్కటి అన్ని తీసేసారు అనుకోండి. అన్ని ఏంటి, మన శరీరం ఉంది, శరీరం కాదు పక్కన పెట్టండి, శరీరంలో ప్రాణం ఉంది, అది కాదు దాన్ని పక్కన పెట్టండి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, అలా ఒక్కొక్కటి అన్ని పక్కన పెట్టిస్తే మిగిలింది ఏంటి, తుష్యంతి, హాయిగా సుఖమైంది. ఆ సుఖమే దేవుడు అంటున్నాడు. ఏదో వస్తువు దేవుడు అనుకుంటున్నాం మనం, వస్తువు దేవుడు కాదు, ఆనందమే దేవుడు, సుఖస్వరూపమే దేవుడు, ఆ చిదానంద స్వరూపమే దేవుడు. చిదానంద రూప శివోహం శివోహం అంటున్నాం, పాటలు పాడుతున్నారు కదా. ఈ రకంగా నిరంతరము ఆలోచన చేస్తూ ఉండాలి, ఒకళ్ళకొకళ్ళకి చెక్కుకుంటూ సహకరించుకోవాలి. ఎవరైతే ఈ రకంగా చేశారో అటువంటి వాడికి ఈ రకమైనటువంటి నిత్య సత్యమైనటువంటి పరమాత్మ యొక్క లాభం పొందుతాడు. అటువంటి వాడికి కర్మ నశించదు, మళ్ళీ జనన మరణాల్లో రావు, దేవుళ్ళో కలిసిపోతాడు. దేవుడి రూపంలో వేరే భాష్యంగా వెళ్ళాడు అనుకోండి, అందులో కలుపుకోవటం కుదరదు. ఆ స్టేజీ వేరు,
అక్కడ కర్మ ఏర్పడుతుంది, ఆ కర్మకి ఫలం ఏర్పడుతుంది, ఆ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ ఏర్పడుతుంది. ఆ పుణ్యఫలం సుఖ రూపంలో లేదా పాపఫలం దుఃఖ రూపం. ఇది ఎలాంటి కర్మ వల్ల వచ్చేటటువంటిది కాదు ఈ తుష్యంతి. అన్ని ఓడగొట్టుకున్నాక కలిగినటువంటిది ఆనందం ఇది. అన్ని వదిలేసిన తర్వాత హాయిగా అంతా ఖాళీ అయిపోయిన తర్వాత హాయిగా సుఖంగా ఉన్నటువంటి స్వరూపం. ఈ రకంగా తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఇంకొక విషయం కూడా చెప్పాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే, నువ్వైతే భగవంతుణ్ణి భజిస్తున్నావో ఆ భజించేది ఎలా ఉండాలంటే ప్రీతిపూర్వకంగా ఉండాలంటున్నాడు. అదేదో యాంత్రికంగా చేయకూడదు. తేషాం సతతయుక్తానం, తేషాం సతతం యుక్తానం. సతతం అంటే ఎల్లప్పుడూని, యుక్తానం అంటేను సాధన. అంటే ఇందాక ఏం చెప్పాడు అక్కడ, ఒకరికొకరు సహకరించుకుంటూ చెప్పినటువంటి దాన్ని గుర్తు చేసుకోమన్నాడు. స్నేహితులతోటో భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఇద్దరు గురువు దగ్గరకు వచ్చారనుకోండి, ఇవాళ ఏం చెప్పారని భార్య నీకు చెప్పడం ఏంటని అనకూడదు. భార్యను కూడా ఒక పెద్ద మనిషి కిందే కూర్చోబెట్టి ఏం చెప్పారో చెప్పినాక అనాలి. అలాగే భర్తతోటి భార్యాభర్తలు, లేదా తండ్రి కొడుకులు, స్నేహితులు, బంధువులు ఈ రకంగా దాన్ని చర్చించుకున్నారు కదా. ఇక్కడ చర్చించుకోమని చెప్పడం లేదు, ఇంకా అక్కడ చర్చ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సతత యుక్తానం. యుక్తి అంటే సాధన, యుక్తుడు అంటే కూర్చటం. దారంలోని మొసలన్నీ నలిపి యూది బెజ్యంలోకి ఎక్కించడం లాంటిది యుక్తి అంటే. యుక్తానం అంటే ఏ ఆలోచన లేకుండా అంతా చర్చ అయ్యింది, గురువు దగ్గరికి విన్నారు, చెప్పింది, మళ్ళీ ఒకరు చెప్పుకున్నారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? తేషాం సతత యుక్తానం, సతతం ఎల్లప్పుడూ కూడా యుక్తానం సాధన చేయమంటున్నాడు. యుక్తానం అంటే సాధన, యుక్తానం అంటే యోగం, యోగం చేయాలి. ఆ యోగం చేసేటప్పుడు యాంత్రికంగా చెయ్యొద్దని చెప్తున్నాడు. ఆ యుక్తానం నువ్వు చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో, ఏదో అలా డ్యూటీ ప్రకారం ఇలాగ బుర్రాల్చుకుని ఏదో కొనుగోట్లు పడినట్టు ఉంటారు కదా, అలాంటి సాధన వల్ల పూర్తిగా నువ్వు అందులో ప్రవేశించడం జరగదు. అంటే ఆ సాధన ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి? ప్రీతిపూర్వకంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా. ప్రేమ వేరు, ప్రీతి వేరు. ప్రీతి అంటే ఏంటండి? వాడంటే ఈయనకి చాలా ఇష్టం అంటారు సరే, అట్టి మాదిరి సాధన చాలా ప్రీతిపూర్వకంగా చేయమంటున్నాడు, చాలా ఇష్టంగా. ఈ ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం. అలా చేస్తేనే నీకు బుద్ధియోగం కలిగిద్ది అంటున్నాడు, లేకపోతే కలగదు. ఏదన్నా మనకు ప్రయోజనం కలగాలనుకోండి, ఎలా చేస్తే కలిగిద్ది? దదామి బుద్ధియోగం. బుద్ధియోగం అంటే ఫైనల్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం మనం, చిత్త మతగత ప్రాణ అని ఒకటి చెప్పుకున్నాం కదా. అప్పుడు బుద్ధి నిర్ణయిస్తుంది కదా. అట్టి మాదిరిగా బుద్ధి నిర్ణయిస్తేనే నీకు మోక్షం. ఇదే దేవుడు, ఇదే ప్రత్యేగాత్మ, ఇదే పరమాత్మ అని నీ బుద్ధే నీకు నిర్ణయించాలి. దదామి బుద్ధి యోగం, దాన్ని బుద్ధి యోగం అంటారు. బుద్ధి నిర్ణయించింది కదా, ఇంక మార్పు చెందడు. అంచేది నీ బుద్ధిని నువ్వు మేల్కొల్పాలి. దదామి బుద్ధి యోగం తం ఏనమాం ఉపయాంతితే. అంటే ఎవరిలో వాళ్ళకే ఈ రకమైనటువంటి ఎవరు బుద్ధి మేలుకుని దేవుడి వైపుకి తిప్పిందో వాడు అదృష్టవంతుడే. ప్రధానమైనటువంటిది బుద్ధి. బుద్ధి తిరిగిందా, బుద్ధి తిప్పిందా, బాగుపడిపోయామే. అంటే బయట విషయాదులకి కూడా బుద్ధి పరిగెట్టి ఎంత ఉంటుంది, అమోదం ఎంత ఉంటుంది. పూర్వం రాజుల దగ్గర పురోహితుడు ఉండేవాడు. రాజుని ఎలా కావాలో అలా పక్కదారి పట్టించేటటువంటి పురోహితులు కూడా ఉండేవారు. సరైనటువంటి దారి మార్గం చూపించుకుంటారు. బ్రాహ్మణుడు లాంటిది బుద్ధి, రాజుగారి లాంటిది ఏది? రాజు అహంకారం. అహంకారం అంటే నేను చేశానండి, నేను చూశానండి అంటుంటాడు కదా. అహంకారుడు బుద్ధి నిర్ణయిస్తేనే అహంకారుడు పూనుకుంటాడు కర్మకి. అహంకారుడు చేతులు ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అహంకారుడు చేతిలోనే ఉన్నాయి.
నేను చూశాను, లేదా నేను విన్నాను, నేను చేశాను. అంటే కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ ఆ ఇంద్రియాలన్నిటికీ హెడ్ అహం, అంటే నేను. అహంకారం ఎవరు చెప్తే ఏంటది? బుద్ధి చెప్తే ఏంటది. అంచేది బుద్ధి మార్పు చెందాలి. బుద్ధి మార్పు చెందకపోతే, బుద్ధి భ్రష్టు పడితే, బుద్ధి తప్పుదారి పట్టింటే అహంకారం ఇంద్రియాలని అలా చెరువులంబడ, గొట్టలంబడ, చేలంబడ, ఈదులంబడ తిప్పుతూ ఉంటుంది. అంచేత చాలా కరెక్ట్గా సరైనటువంటి దిశానిర్దేశం చేయాలంటే తదామి బుద్ధి యోగంతం తం ఏన మాముపయాంతి. అంచేత సరైనటువంటి పరమాత్మ ఎవరికైతే లభించాడో వాడికి ఇటువంటి ప్రయోజనం కలుగుద్ది. ఈ రకంగా తేషాం మేవానుకంపార్థ అహమజ్ఞానజం తమహం. మొత్తం మీద సారాంశం ఏంటి? తెలియటము, తెలియకపోవటం. ఎన్ని కోటాను కోట్ల జీవరాశి ఉన్నారు కదా, ఈ తెలియకపోవడానికి అజ్ఞానం అని పేరు. అజ్ఞానానికి పర్యాయ పదం చీకటి. చీకట్లో వస్తువు తెలియబడదు. ఏ వస్తువు ఎక్కడుందో, ఏ వస్తువు ఎలాంటిదో తెలియబడదు. అట్టి మాదిరిగానే అజ్ఞానం ఉన్నా కూడా దేవుడు తెలియబడు. దేవుడు తెలియాలంటే, వస్తువు తెలియబడాలంటే వెలుగు ఉండాలి. అట్టి మాదిరిగా దేవుడు తెలియబడాలంటే జ్ఞానం ఉండాలి. అజ్ఞానం ఉండకూడదు, చీకటి ఉండకూడదు. చీకటిని పోగొట్టాలంటే తమహ అంటే చీకటి. తేషాం మేవానుకంపార్థ అహమజ్ఞానజం తమహ. అహంకారాన్నే తమస్సు ఆవహించుకుని ఉంది. అహంకారం అంటే ఏంటండి? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, నేను ఇంతటి వాడిని, నేను అంతటి వాడిని అనేటువంటిది. ఈ రకంగా ఈ అహంకారం అనేటువంటి తమస్సుని నాశయామ్యత్మ భావస్తు. దేన్ని పోగొట్టాలండి? చీకటిని పోగొట్టాలి, అజ్ఞానాన్ని పోగొట్టాలి. అజ్ఞానాన్ని పోగొట్టాలంటే ఏం కావాలి? చీకటిని పోగొట్టడానికి గబగబా కొంచెం సవరేసి ఒత్తేసి దీపం వెలిగించి చెప్తాం కదా. అప్పుడు అజ్ఞానం అక్కడ ఉన్న చీకటి పోద్ది, ఏ వస్తువు ఎక్కడుందో ఎత్తుక్కోవచ్చు. మరి ఇక్కడే దేవుడు ఏంటో, ఆత్మ ఏంటో, పరమాత్మ అంటే ఏంటో తెలియాలంటే ఏం కావాలి? ఇక్కడ జ్ఞానం కావాలట. జ్ఞాన దీపేన భాష. ఏం దీపం? జ్ఞానం అనే దీపం. ఏ దీపం వెలిగించుకోవాలి? ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుపదేశం, గురువు గారు చేసేది దీపమే వెలిగింతుంటారు. ఏమి ఇచ్చేత్తలేదు. ఏం వెలిగింతున్నారు? సోహం. ఈ శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు, ఇది కాదు, ఇది కాదు నువ్వు అంటూ జ్ఞాన దీపాన్ని వెలిగింటున్నారు. ప్రతి ఒక్కడు తన హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి. ఎక్కడ జ్ఞానం ప్రకాశించబడిందో అక్కడ వస్తువు ప్రకాశించబడదు. ఈ రకమైనటువంటి దాన్ని నేనే చేసి పెడతాను సాయం అంటున్నాడు. మోక్షం ఇస్తాను అంటలేదు. చూడండి ఆయన ఏమంటున్నాడు? ఈ రకంగా నువ్వు నిరంతరము చర్చ చేసుకుంటూ ఎవడైతే ఈ మార్గంలో ఉంటాడో, ఎవడైతే ఈ మార్గంలో సాధన చేసుకుంటూ ఉంటాడో, దీనికి సంబంధించింది తెలుసుకుంటూ ఉంటాడో, అటువంటి వాడికి అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించేటటువంటి పని చేస్తాడట. జ్ఞానదీపాన్ని వెలిగించాడు అనుకోండి ఆయన, అప్పుడు మనకి వస్తువు కనపడితే తెలుస్తుంది. అంతేగాని ఆయన చరాచరించి మోక్షాన్ని లేదు. మరి ఏమంటున్నాడు? జ్ఞానదీపం వెలిగించానంటున్నాడు. జ్ఞానదీపాన్ని అలా ఎవడు పడితాడు? అందరికి అలా జ్ఞానదీపం వెలిగించేయాలి కదా. అందరికి వెలిగించాలంటలేదు. మరి ఎవడికి వెలిగింతాడు? సతతం ఎవరికి? ఈ రకంగా మచ్చిత్త మతగత ప్రాణ బోధ అంత ఎవరికి వెలిగింతాడు? నిత్యమే ఈ రకంగా సంభాషణ చేసుకునేటటువంటి వాళ్ళలో హృదయంలో వెలిగింతాడు. కానీ ఈదముడే పరిగెట్టేటప్పుడు గోయిందా అంటే వెళ్ళేవాడికి ఈ దీపం ఎలా వెలిగింతాడండి? ఈ శ్లోకాలు, ఈ 3 శ్లోకాలు మళ్ళీ రేపు ఇంకా ఒకసారి 9, 10, 11 మళ్ళీ ఇంకో రేపు కూడా మళ్ళీ ఒకసారి బాగా తెలుసుకున్నాం. ఇంకోటి ముగించుకున్నాం. అది ఓం చెప్తారు. ఆత్మబంధువులారా, ఏదైతే చెప్పుకున్నాం గుచ్చి అదే విషయాన్ని మనం ఏం చేయాలి? ఈయన చెప్పినట్టుగానే చిత్తము, ప్రాణము, బుద్ధి. అంటే బుద్ధిని ప్రేరేపించి చిత్తమును మనసును కలిపి సాధన చేయటమే, ఇంతకేమీ లేదు. చక్కగా ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని
ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావ ధ్యానం. సోహం భావైన పూజ అంటే ఈ రకమైనటువంటి అభ్యాసం చేసినటువంటి వాడికి శ్వాస మనసు లయించి ఆత్మ సాక్షాత్కారం కలిగిద్ది, ఆత్మ జ్ఞానం కలిగిద్ది. అదే ఆత్మదీపేన భాస్వత. ఈ రకంగా ఇప్పుడే అదంతా మాకు కలిగేదాకా కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం చక్కగా కూర్చొని ఉండండి. నేను ఓంకారాన్ని చెప్పేదాకా ఏకాగ్రత గమనంతో ఉండండి. ఓం